బహుభాషి అయిన భూరాజు ఎచటంచున్నవాడకు అనవసర ఆత్మాభిమానం పేరు మీద అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఇంత యుద్ధానికి మా వనవాసానికి ద్రౌపది వస్త్రాపహరణానికి మాయ దూతానికి లక్క ఇల్లు కాల్చడంతో సగా మా అన్నగారు భీముణ్ణి అనేక రకాలతో అది యొక్క అల్ప సైన్యము అట ఆతర వేరొక కొంత సేన అల్లదే ఇటు పంచి పెట్టని అని అచ్చ తెలుగు మాటలు వచ్చిన వాడి నోట ఒక్కసారి పౌరుషవంతమైన భాష వచ్చిన దాన్ని బట్టి కనబడుతుంది. చూడడం అలవాటు చేసుకో, సమస్యలను తేలిగ్గా చూడడం అలవాటు చేసుకో, జీవితాన్ని తేలిగ్గా తీసుకో. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనిషి ఒకడు ఉంటాడండి. ఉదాహరణకు అప్పుల భారం, అది కూడా వాడు చెయ్యాల కొడుకు చేశాడు. వాడు అలాగే ఉంది కదా పరిస్థితి. ఒక కారు డ్రైవర్ ఇంజనీరింగ్ చదివించాడు కొడుకుని. ఇవాళ పత్రికలో వార్త చెప్తున్నాడు. కారు డ్రైవర్ చాలా కష్టపడి సంపాదించి ఇంజనీరింగ్ చదివించాడు. 27 ఏళ్ళు కొడుకు హైదరాబాద్లో పెట్టాడు. 27 లక్షలు అప్పు చేశాడు. బట్టి 27 లక్షలు. అక్కడ ఖమ్మం వెళ్ళాడు. తండ్రిని అడుగుతున్నాడు, సొంత ఇల్లు అమ్మేసి అప్పు తెచ్చున్నాడు. వీళ్ళు పెట్టికలో చేసిన పనికి తండ్రి ఇల్లు అమ్మేయాలా? ఆయన పాప డ్రైవింగ్ చేసి కష్టపడి సంపాదించుకున్నాడు. అదే ఎలా ఉంటామో కొంతకాలం పడుతుంది, అది ఇది అన్నట్టు. ఆయన అలా ఉండిపోయాడు. ఈ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ పత్రికలో ఆకు చంపాలా ఉంటాడు. ఏనుగులతో చచ్చిపోతామని వాళ్ళు ఆలోచిస్తుంటే ఈయనకు ఆకు